గైస్, నేను మీ చిన్ని చిన్ని అనుభవంతో ఈరోజు మన ఇంట్లో మంచిగా హోమ్‌మేడ్ ఎగ్ పఫ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ మైదా తీసుకొని ఒక బౌల్‌లో మిక్సింగ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ప్లేట్లో అయితే మనకు సరిగ్గా అవ్వదు. ఇలా ఒక మంచి టేబుల్ మీద మీరు నీట్‌గా చేసుకున్న టేబుల్‌ని దాని మీద చేసుకోవచ్చు. కొంచెం పిండేసి దీన్ని రౌండ్‌గా మనం చేసుకొని బాల్ టైప్‌లో ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఒక మంచి క్లాత్ ఏసి దాన్ని కప్పేసి ఉంచేయండి ఒక 10 మినిట్స్ అలా. ఈ లోపల కర్రీ రెడీ చేసుకుందాం. ఉల్లిపాయలు పలుచగా కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక పాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం జీరా పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం చికెన్ మసాలా, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా చూస్తున్న విధంగా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఆ పిండి ఉంది కదా, ఆ పిండి చూస్తున్న విధంగా ఇప్పుడు మళ్ళీ ఒక చపాతీలా చేసుకోవాలి. పెద్ద చపాతీ కింద చేసుకొని ఇలా పెద్ద చపాతీ కింద చేసుకొని మీ ఇంట్లో మక్కన్ ఉంటే మక్కన్, లేదంటే బటర్, వెన్న కానీ ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మీరు ఎలా పడితే అలా ఫోల్డ్ చేస్తే జారిపోద్ది మీరు చేసేటప్పుడు. ఇదే ప్రాసెస్ ఒక 5 టైమ్స్ చేసుకోవాలి మీరు. ఇదే చేసిన తర్వాత క్లాత్ మూసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ పెడితే మీకు మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది. చూసారా ప్యాటర్న్ ఎంత సాఫ్ట్గా ఉందో. మళ్ళీ మీరు ఒక చపాతీ కింద చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి చూస్తున్న విధంగా. కట్ చేసుకొని మీరు ఒక్కొక్క పీసెస్ కింద బాక్సెస్లా చేసుకోవాలి. ప్లేట్కి ఆయిల్ కానీ బటర్ కానీ రాసుకోవాలి. ఇలా రాసుకున్న దాన్ని మీరు కొంచెం కర్రీ వేసుకొని ఎగ్ని ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. కింద లింక్ ఉంది, నెక్స్ట్ పార్ట్ చూడండి.